ఒకటి ఏమంటే ఆనందం చెప్పి ఒకరికి బాధ్యత తల్లిని ఎలా తీసుకోవాలని చెప్పి మనసులోనే ఎలా తీసుకోవాలని చెప్పి ఇప్పుడు మాట్లాడినట్టు తీసుకోవాలని జీవితపరమైన చెప్తూ నేను కూడా పాటించేటప్పుడు చాలా సంతోషంగా ఉంది. మనందరం నచ్చినందుకు ఇక్కడి నుంచి మనం ముగిస్తారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనులు పెట్టాను. అది ఒక పాప అన్నాడు కాబట్టి కావాలి. ముఖ్యంగా ఈ సమావేశాలు సక్సెస్ కావాలని ఇంతమంది అసలు గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కరెక్ట్ చేయడం అది చాలా కాగనీయం. ఇందుకు పేరు ప్రతి ఒక్కరికి దండాలు. ముఖ్యంగా మన నారాయణ సార్ చేత కాకుండా మళ్ళీ వచ్చారు. అది నాకు చాలా బాగా కలుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సభను సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా నిర్వాహకులు అందరికీ కూడా ఇలాగే కంటిన్యూ కావాలి అని ప్రతి ఒక్కరికి చెప్పినట్టు వాళ్ళ బర్త్డే కానీ ఎవరైనా కానీ తెచ్చేసి క్లాస్లో తీసుకొని టీచర్స్ చెప్తారు. ఎందుకంటే ఈ ఏజ్లో ముఖ్యంగా ఏం రావాలని అనుకునే వాళ్ళు మనమే ఎవరు అనుకోలేరు. ఏ రోజులైనా ఏదైనా బాగున్నామని చెప్పి అనుకున్నాము. మన పిల్లల ఫోన్లో ఎలా బాగున్నామని కలిసినప్పుడు అదే ఎక్కడ బాగున్నామని చెప్పాము. ఇది మాత్రమే జీవితంలో మాత్రమే సాధ్యమని అది మనం చూసుకొని అది చిన్నప్పుడు అయితే ఉంటుంది. అంటే ఏదైనా ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటుంది. ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఎక్కడైనా చిన్నప్పుడు ఫ్రెండ్సే లేదు. కన్వెన్షన్ ఫ్రెండ్షిప్ నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ సదస్సును సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. మా బాబు గారు రామయ్య బాగున్నామాట. కానీ ఇప్పుడు ఎవరిని అందరూ కదా అంటే కొత్త వాళ్ళని ఇప్పుడంటే అనొచ్చున్నాను. వాళ్ళందరికీ బాబు గారు నాగకృష్ణ గారు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సుధాకర్ ఇద్దరు నాతో మాట్లాడాలన్నా మాకు ఎప్పుడు ఏదో పెట్టారు అని మేము అనుకుంటా ఉన్నాము. ఎవరికి టైం దొరికితే కాగల కార్యాన్ని గందరూ తీసుకోవాలని గందరూ వచ్చి నిలిచి
సార్ ఇటు చూడండి. హలో మ్యాథ్స్ వస్తుందని మరోసారి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను సమయం ప్రియమైన అపూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు. గత 50 సంవత్సరాలతో ఆడి మనమంతా ఈనాటి యువదినం స్వాతంత్ర దినం కలుసుకోవడం ఎంతో బాధ్యతగా భావిస్తున్నాను. ఈనాటి సంవత్సరం చేసిన ఉద్యోగులకు మా తోటి విద్యార్థులు అక్క చెల్లెలు మా అన్నలు అందరికీ ఉదయమే స్వాగతం పలికాం. ఇప్పుడు వీడ్కోలు కార్యక్రమానికి ముందు అలనాడు మనమంతా అన్యపుల్యం జరగని కాలం ఒక మాటలో చెప్పాలంటే మనమంతా ఒక మైనపు ముద్రం. అలాంటి మనం ఒక చక్కని భావి పౌరులుగా తీర్చిదిద్దిన అంటే గురువులు కావచ్చు, ఉపాధ్యాయ, వాణిజ్య, వ్యాపారం అన్ని రంగాలలో మనం ముందుకు సాగినందుకు మన గురువులకు శాస్త్రాల ప్రణామాలు మన గురువులకు తెలిపినాం. కార్యక్రమాన్ని విచ్చేసినాం. ఈ కార్యక్రమానికి ఏ కల్మషం లేకుండా కొత్త జీవితంలో మనం అందరూ అన్యోన్యంగా ఉండాలని మన పాఠశాల 74 బ్యాచ్ ఈ విద్యార్థులు ఆదర్శంగా వారి తరాలకు మా పిల్లలే కాకుండా ఇప్పుడు వచ్చే విద్యార్థులు కూడా ఆదర్శంగా ఈరోజు మనం సగారంగా సంవత్సరం జరుపుతున్నాం. వాటికి అందరూ సహకరించారు, సమయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఇందుకు కాదు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఉన్న విషయాలు పూర్తి చేస్తా. ఒకరోజు అనుకోకుండా సామాన్యంగా కలిసి అన్ని శివులు రైతుత్సవాలు జరుపుకుంటాయి. బాబు మన స్కూలు మన ఆదర్శాలు చేసుకోవద్దు అనే రోజు అనుకోవడం జరిగింది. కాలక్రమేణ ఆ మాట నేను గట్టిగా సంకల్పంతో ఈ పాఠశాలను 2-3 పర్యాటనలు తిరిగి మా నాగభూషణ స్నేహితుడిని వెంబడి తీసుకొని నిన్న మా హెచ్ఎంగా కూడా చెప్పారు. ఆయనను ఆ రిజిస్టర్ తీసుకుంటే ఆ పేజీ కూడా చేతికి వస్తుంది, అంత చిన్న పేజీ. అయినా మేము దీన్ని ఒక రాజు అని దగ్గర కూర్చొని రోజు వారంతో మీటింగ్ పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి దూరం నుంచి వచ్చారు, సుదూరం నుంచి వచ్చారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, మా యొక్క నమస్కారాలు, హృదయపూర్వక అభినందనలు. రాధాకృష్ణ పాఠశాల ఈ 50 సంవత్సరాల అందరికీ ఇంకోసారి